శ్రీశైలం నియోజకవర్గ రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. శ్రీశైలం డ్యాంలో 875 అడుగుల నీరున్న రాయలసీమకు సాగు తాగునీరు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం రోజుకు 4 టీఎంసీల నీటిని వృధాగా సముద్రం పాలు చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ జల దోపిడీని ప్రశ్నించడంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని తెలిపారు. శ్రీశైలం డ్యాంలో 875 అడుగులు 150 టీఎంసీల నీరు నిల్వ ఉన్న ఈ రోజు వరకు కూడా వెలుగోడు రిజర్వాయర్ను నింపడం కానీ, అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ నింపడమే కాకుండా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అందివ్వడం కానీ ఇప్పటి వరకు జరగలేదు అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఈరోజు శ్రీశైలంలో నీళ్లు ఉన్నా కూడా తాగునీరుకు నీళ్ళు ఇవ్వడం లేదు, పశువులకు నీళ్ళు ఇవ్వడం లేదు, అదేవిధంగా సాగునీరు కూడా నీళ్ళు ఇవ్వలేదు అని వాళ్ళ బాధలు వెళ్ళబుచ్చడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కూడా చూసాం చాలాసార్లు 90 టీఎంసీలు వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఆరుతడి పంటలకు కానీ లేకపోతే తాగునీరు కూడా నీళ్ళు అందించడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.